వచ్చిందే పిల్ల నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల సైక్లోన్ వచ్చిందే పిల్ల నా గుండెల్లో సైక్లోన్ వచ్చిందే పిల్ల లక్ష్మిలు హాయ్ నమస్తే స్వాగతం క్రేన్ మొక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు స్పెషల్ పార్ట్నర్ కలర్స్ హెల్త్ కేర్. అమ్మాయిలు అంటే చక్కగా పట్టు పరికణీలు కట్టుకుని పట్టు పావడాలు వేసుకుని పచ్చని ప్రకృతిలో మనవైన ఆటలు ఆడుకుంటూ ఉంటే చూడ్డానికి ఎంత కళగా ఉంటుంది అంటూ బుగ్గలు నొక్కునే పెద్దవాళ్ళందరికీ కూడా సరైన సమాధానం మన ఈ ప్రోగ్రామ్. మరి ఇవాళ ఎపిసోడ్లో కూడా వాళ్ళ పట్టు పావడాలతో వాళ్ళ అల్లరితో మనల్ని అలరించబోతున్న నలుగురు లక్ష్ముల్ని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. నలుగురు ఆడపడుచులు సిద్ధంగా ఉన్నారు. ముందు వీళ్ళని పరిచయం చేసేసుకుందాము. నీ పేరు? నా పేరు రేవతి. నేను నీ కోసం కర్నూలు నుంచి వచ్చాను. కర్నూలు నుంచి వచ్చావు? రెండోసారా? లేదు, ఫస్ట్ సారే. నాకు ఇది వరకు నేను ఎక్కడ చూసినట్టుంది. ఫేస్బుక్ లో చూసాను. ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ లిస్ట్ 5K ఉందే. ఆ లిస్ట్ సరే రేవతి, ఏం చేస్తుంటావు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. హౌస్ వైఫ్? నేనేం తప్పు విన్నానేమో అని మళ్ళీ ఒకసారి పెళ్ళైపోయిందా? అయ్యింది. ఓహో, ఎందుకు అంత సిగ్గుపడుతున్నావు అసలు? నువ్వు పెళ్ళి అన్నావు కదా, అందుకే సిగ్గేస్తుంది. పాపం మీ ఆయన ఎలా చూస్తున్నాడు నువ్వు రోజు సిగ్గుపడుతుంటే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ శ్యామ్. నీ పేరు? నా పేరు సుమాని. మంచిర్యాల నాగార్జున కాలనీ వచ్చాను. ఏం చేస్తుంటావు నువ్వు? నేను హౌస్ వైఫ్. నువ్వు కూడా హౌస్ వైఫ్? ఓకే, ఎన్నేళ్ళేంది పెళ్ళై? ఎందుకులేండి ఇప్పుడు. అదేంది గట్లా మాట్లాడుకోవాలి, మంచి మంచి విషయాలు చెప్పుకోవాలి. చూసి నేర్చుకుంటారు కదా పిల్లకాయలు కూడా. చెప్పు. రీసెంట్. ఇందులో ఏదో సెంట్ కొట్టినట్టు అనిపిస్తుంది నాకు. ఈ రీసెంట్ లో చాలా సెంట్ కొట్టింది. టాపిక్ వద్దు ఇక, వేరే నాకు కావాలి. నువ్వు వద్దు అన్నే నేను అదే పట్టుకుంటా. చెప్పు. నేను చెప్పాను 10 years. 10 years అయింది. దశాబ్దం. అసలు 10 ఏళ్ళు పెళ్ళైంది కాబట్టి రీసెంట్ అని చెప్పి ఎంత మాయ చేద్దాం అనుకుంది అసలు కదా. ఎనీవే, మీరంటే చాలా ఇష్టం నాకు. ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేసేసింది. చెప్పు. సీరియస్ గా మీరంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ శ్యామ్లా, నా పేరు యమున సాయి లక్ష్మి. నేను ఫిలిం నగర్ నుంచి వచ్చాను. నువ్వు యాంకర్ అవ్వాల్సింది పొరపాటుగా పార్టిసిపెంట్ గా వచ్చుంటావు. ఫుల్ స్టాప్. నీకు ఆ ఛాన్స్ ఇవ్వకూడదని నేనే మాట్లాడేస్తున్నా. మాట్లాడేసే ఇవాళ నా మాటలు కూడా నువ్వే మాట్లాడేసి నా క్యారేజ్ కూడా మధ్యాహ్నం నీకే పంపిస్తా, నువ్వే తినేసి. అంటే అలా కనబడుతున్నాను నేను తినేదా? లేదు, ఊరి బుగ్గల అమ్మాయి అని ఇన్నాళ్ళు వినడం తప్ప నేను ఎప్పుడు చూడలేదబ్బా. రౌండ్ బుగ్గలు. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నువ్వు లావని ఎవరన్నారు అసలు చెప్పు? దట్ ఈస్ సైజ్ సెక్సీ. ఇది ఈ పిల్ల చూడు, ఎండిపోయిన చేపల ఎలా ఉందో. నువ్వు చూడు చక్కగా ఎంత బాగుందో. అంటే తను ఆరోగ్యంగా ఉందంటే నేను అనారోగ్యంగా ఉన్నాను. ఎండి చేపలా? ఎండు రొయ్యలా ఉన్నావు. ఎండు రొయ్యలా ఉన్నావు అంట. నేను మంచి ఫిష్ లా ఉన్నాను. సో ఫిష్ చెప్పు, నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ వచ్చి డాన్సింగ్ అండ్ లిసనింగ్ మ్యూజిక్. బాగా ఆడేసాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. నీ పేరు? నా పేరు కనకదుర్గ హైందవి. ఇంకెవరికి వద్దు అమ్మవారి పేర్లు, మొత్తం ఉన్నాయి. మిగతావి కూడా ఎందుకు వదిలేసో ఆ 106 కూడా పెట్టేసుకుంటే 108 పేర్లు ఉండేవి నీకు కూడా. నేను రాయదుర్గం దర్గా నుంచి వచ్చాను. నా హాబీస్ ప్లేయింగ్ షటిల్, డాన్స్. మరి స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఇవాళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకునే గిఫ్ట్స్ చూద్దాం. గిఫ్ట్స్ ప్లీజ్.
గెలుచుకునే గిఫ్ట్స్. ఓకేనా, మరి మొదలు పెట్టేద్దాము. ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి రెడీగా ఉంది. రేవతి దా. సో పెళ్ళై 15 ఏళ్ళైనా బక్క చిక్కిపోయిన ఎండు చేపలా ఉన్నావు కాబట్టి నీ మంత్రం ఈరోజు అదే, ఎండు చేప. ఎండు చేప అనుకుంటూ వేయాలా? అనుకుంటూ వేయాలి. మంచి చేప అనుకుంటే వేస్తా. సరే ఆడు. మంచి చేప మంచి చేప మంచి చేప మంచి పడద్దు పడద్దు. 100 పాయింట్స్. సెకండ్ బాల్. పడద్దు 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 పడాలి 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 పడాలి. పడింది. 100 పాయింట్స్. చూసావా మేము అలా అనడం వల్ల ఇంత ఎంకరేజ్ చేస్తున్నాము. పడద్దు పడద్దు అందుకే పడద్దు పడద్దు అని. లాస్ట్ బాల్. ఇది కూడా నువ్వు 100లో పడితే అసలు 300 పాయింట్లు తెచ్చేసుకుంటావు. 300 ఇలా వచ్చింది, అలా పడిపోయింది. అది గుడ్. మీ ఆయన అకౌంటెంట్ ఏమో కానీ నీకు లెక్కలు బాగా అబ్బాయి. మొత్తం టాప్ స్కోర్ తెచ్చేసుకున్నావు. 300 పాయింట్స్. సుమా వచ్చి సుమాకి ఏ మంత్రం ఇద్దాము? పెళ్ళై 10 ఏళ్ళు అయింది అంటూ ఆడు. వేరే ఇవ్వండి. ఏ సమంత అదే సరే, మా ఆయనకి పెళ్ళై 10 ఏళ్ళు అయింది అంటూ ఆడు. శ్యామల 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 ఆడు ఆడు. శ్యామల 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 శ్యామల. చూసారా మీ మంత్రం? అవును, నేను ఇప్పుడు తెలుసుకుంటున్నా. సెకండ్ బాల్. శ్యామల 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 శ్యామల. 90. లాస్ట్ బాల్. శ్యామల 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 శ్యామల. 10. ఒక జోక్ చెప్తాను. చెప్పు చెప్పు చెప్పు. 3 చీమలు 3 చీమలు స్విమ్మింగ్ పూల్కి స్విమ్మింగ్ చేయడానికి వస్తాయి. స్విమ్మింగ్ చేస్తాయి. అప్పుడే అదే టైంలో ఏనుగు వస్తుంది స్విమ్మింగ్ చేయడానికి. ఓకే. ఏనుగు స్విమ్మింగ్ చేస్తామని ఇట్లా దూకేసరికి 2 చీమలు ఒడ్డున పడతాయి, ఒడ్డు మీదకి వస్తాయి. ఒక చీమ ఏమో ఏనుగు మీద ఉండిపోద్ది. ఓకే. ఈ 2 చీమలకి కోపం వస్తుంది అన్నట్లు. ఈ ఏనుగు రావడం వల్ల మేము బయటకు పడేసామని వేస్తే అవి అరుస్తూ ఉంటాయి. ఈ ఏనుగు మీద ఉన్న చీమతో అరుస్తూ ఉంటాయి, ముంచి నా కొడుకుని అని అరుస్తూ ఉంటాయి. అదే జోక్. అంటే ఆల్రెడీ ఏనుగు పడిపోవడంతోనే హాఫ్ వరకు వస్తుంది కదా వాటర్. ఈ 2 చీమలు ఏమనుకుంటే ఆ చీమ వల్ల ఇది మునుగుతుందేమో అని తొక్కునా కొడుకుని మనకి ఏమర్థమైంది, ఏదన్నా మనం చూసేదాన్ని బట్టి ఉంటది అనమాట. దీనికి 200 పాయింట్లు వచ్చి తక్కువ ఆడింది అనుకుంటే అది మీ చూపు లోపం. తన దృష్టిలో తనకి 200 పాయింట్స్ వచ్చినట్టు కదా. ఇప్పుడు నువ్వు చీమ లాంటి దాన్ని, వాళ్ళు ఏనుగు లాంటి వాళ్ళు అంటావా? అవును. తొక్కినా నేను, వాళ్ళు తొక్కినా నువ్వు తొక్కబడవు. సరిపో. నెక్స్ట్ నువ్వే ఆడాలి వచ్చి. సో రేవతి, ఇప్పుడు మనం ఒక మంచి మంత్రం ఇద్దాం దీనికి. ఓకేనా? సో బాగా బుగ్గులు వేసుకుని ఉంది కాబట్టి రౌండ్ రౌండ్ గా ఉండు. నీకు మంత్రం ఇచ్చే ముందు అసలు నేను ఎంత గిల్లినా అమ్మాయి చీవుకున్నట్టు కూడా లేదు అసలు. ఉంది కానీ బయటకి ఎక్స్ప్రెస్ చేయట్లేదు. సరే, నీకు ఇచ్చే మంత్రం ఏంటంటే ఇప్పుడు సైజ్ సెక్సీ అన్నమాట. వద్దు సైజ్ సెక్సీ వద్దు. సైజ్ 0. ఓకే. స్టార్ట్ స్టార్ట్ స్టార్ట్. అయ్యో 10 పాయింట్స్. ఇప్పుడు ఒకసారి సైజ్ సెక్సీ ట్రై చేద్దాం మనం. ఇంకొక 0 వేసుకో. ఇప్పుడు 0 రాదు, 10 రాదు. చూడండి. సైజ్ సెక్సీ సైజ్ సెక్సీ సైజ్ పడదు. 5 4 3 2 1 go. అయ్యో 10 పాయింట్స్. లాస్ట్ బాల్. సరే మంత్రం చెప్పను. అనుష్క అంట. ఏ మంత్రమో చెప్పను. ఏ మంత్రం చెప్పవా? బ్లాంకా? సరే ట్రై చేయి. మంత్రం కలిసి రాలేదన్నమాట.
120 points. Thank you. హైందవి వచ్చి హైందవి చెప్పండి. మంత్రం రెడీ. నాకు గాడ్ సాయిబాబా అంటే ఇష్టం. నేను సాయిరామ్ అనుకోవచ్చా? సాయిరామ్ అనుకుంటావా? ఇంకా ఆ మాటకి ఇంకా తిరిగే ఉంది అనుకో. 100. సెకండ్ బాల్. ఇది మనకి పాయింట్స్ ఏం రాలా. లాస్ట్ బాల్. points. Thank you. అదృష్ట లక్ష్మి అయిపోయింది. మరి రౌండ్ టాపర్ అయిపోయింది 300 పాయింట్స్ తో. ఏంటి చెప్ప రేవతి? రేవతి నువ్వు సిగ్గుపడ్డం మాత్రం అసలు భలే సిగ్గుపడుతున్నావు తెలుసా. ఇలా మోహన్ దాచేసుకుంది. మరి గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్ ప్లీజ్. బీన్ బ్యాగ్, రాగి సెట్, టవర్ ఫ్యాన్. ఏం కావాలి నీకు? ఫ్యాన్. టవర్ ఫ్యాన్. నెక్స్ట్ సుమా, నీకేం కావాలి? ట్రావెలింగ్ బ్యాగ్. ట్రావెలింగ్ బ్యాగ్. ఓకే. అండ్ నెక్స్ట్ నీకు మల్టీపర్పస్ కిచెన్ సెట్. ఓకే. నీకమ్మా? జ్యూసర్. ఓకే. మరి మొదలు పెట్టేద్దాము రెండో రౌండ్. చెప్పుకోండి, చూద్దాం. ఈ రౌండ్ ముందుగా రేవతి ఆడేస్తుంది. రేవతి 8 పిక్చర్స్ వచ్చేస్తాయి. జాగ్రత్తగా చూడు. అండ్ ఓన్లీ 30 seconds లో చూడాలి. మిగతా 30 seconds లో నువ్వు గుర్తు పెట్టుకుని నాకు చెప్పాలి. పిక్చర్స్ ప్లీజ్. సెకండ్స్ టైమ్ అప్. సో ఇప్పుడు ఇంట్లో వేసిన లెక్కలన్నీ ఇక్కడ ఇంకో లెక్కలేసి నేను మొత్తానికి నీ లెక్క నువ్వు క్లియర్ చేసుకోవాలి రౌండ్ లో. ఏంటి సరేనా? సరే చెప్పు. మర్చిపోతాను. చెప్తాను. చెప్పమంటే మర్చిపోతానంటే నాని, పూను, రామ్ చరణ్ కాదు, క్రొకడైల్ లాగా ఉంది కదా. క్రొకడైలా? ఏదో చెప్పారు కదా. అది క్రొకడైల్ కాదు. కాదు, చెప్పు. టైం అబ్బో అదేంటి చెప్పు. ఆడాల్సింది నువ్వు, నేను కాదు. అదేదో చెప్పారు. వచ్చి నేను చెప్పను. అయ్యో రామ్ చరణ్ నాకు చెప్పు. నువ్వే కదా సిగ్గుపడ్డ నేర్పించావు. టైం అయిపోయింది. అన్ని గుర్తు, నా పేరు రాలేదు నాకు. ఫ్రాగ్. కప్ప గురించి కూడా తెలీదా నీకు? కప్ప అది సరిగ్గా కనిపించలేదు. నేను చెప్పాను కదా కప్పని. సరే కప్ప తర్వాత ఏమున్నాయి చెప్పు. కప్ప తర్వాత ఏమున్నాయి? రామ్ చరణ్, సునీత, మైక్, తర్వాత తమన్నా, తర్వాత పప్పీస్. ఒక కప్ప జీవితాన్ని మార్చేసింది అనమాట ఇక్కడ. సో అది నిన్ను చూసి అగో నీ ఫోజే పెట్టుకుంది. అది కూడా చూడు ఇలా నిన్ను చూసి సిగ్గుపడుతుంది ఆ కప్ప. మొత్తానికి 2 కరెక్ట్ గా చెప్పాము. 200 పాయింట్స్. ఫస్ట్ రౌండ్ లోనేమో 300కి 300 తెచ్చుకుంది. సెకండ్ రౌండ్ లోనేమో 8కి ఓన్లీ జస్ట్ 200. మీకు చాలా స్కోప్ ఉంది టాపర్ అవ్వడానికి. సో బాగా ట్రై చేసుకోండి. నెక్స్ట్ సుమా రెడీయా? చూసేద్దాం నీ పిక్చర్స్. పిక్చర్స్ ప్లీజ్. పాటలు పాడేవా? పాడాను కానీ నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. పాటలు పాడేవా అంటే కన్ఫ్యూజ్ అయిపోతారా? అంటే పెళ్లి చూపుల్లో మీ ఆయన ఇలా అడగంగానే నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి పెళ్లి చేసుకున్నావా? 10 ఏళ్ల క్రితం చెప్పు. పెళ్లి చూపులు జరిగాయా నీకు? అసలు మర్చిపోతుంది. టాపిక్ వచ్చింది కదా మర్చిపోతుంది. ఇప్పుడు మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది మైండ్ అంతా. ఫస్ట్ మళ్ళీ ప్లీజ్ మళ్ళీ ఒకసారి చూపించడానికి. ఏమన్నా పెళ్లి చూపులు అమ్మాయి సరిగ్గా చూడలేదమ్మా మళ్ళీ తీసుకురండి ఒకసారి చూస్తాను అనడానికి. సో టైమర్ స్టార్ట్ అయిపోతుంది. ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి. అలా ఉండదు. టైమర్ ప్లీజ్. అలా అయితే నేను ఫ్రాక్ చెప్తా. అన్ని నావే. 800. పక్కన చూడు ఏడుస్తోంది. కప్ప ఒకటి చెప్పలేక. స్టార్టింగ్ చెప్పట్లేదు. ఆలోచించు. ఏదో ఒకటి చెప్పు ప్లీజ్. ఫస్ట్ ఒక మూవీ సంబంధించిన వాళ్ళే వచ్చారు నీకు. చూడలేదు మేము ఒకసారి. కాదు ఈ అమ్మాయిని ఎప్పుడైనా కాస్త బ్లాంక్ చేయాలంటే పెళ్లి అని ఒక మాట మాట్లాడితే చాలన్నమాట. మొత్తం చిలకలు ఎగిరిపోతాయి మొత్తానికి. అంతేనా?
మొత్తానికి మనకి 0 పాయింట్లు వచ్చేసాయి ఈ రౌండ్ లో. ఆన్సర్లు చూద్దాం అసలు ఏంటో. మొదటిది ఎవరు నిన్ను అంత స్ట్రక్ చేసింది అక్కడ చూద్దాం. ఆన్సర్స్ ప్లీజ్. అర్చన మర్చిపోయావు నువ్వు. అన్నీ గుర్తున్నాయి, అర్చన గుర్తులేదు కాబట్టి మనకి ఏమీ గుర్తు రావట్లేదు. సో ఏమీ పాయింట్లు రావట్లేదు. అమ్మో, పెళ్లి జీవితంలో ఇన్ని హఠాత్ పరిణామాలు తీసుకొస్తుందని ఇంతవరకు అనుకోలేదు నేను. ఇలా ఎప్పుడైనా జరిగిందా ఇంతకు ముందు? ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైమా? ఆ వింత ఇక్కడే జరిగిందా? సరే, ఇప్పుడు నువ్వు అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా ఆడు, సరేనా? చూసేద్దాం నీకు వచ్చే పిక్చర్స్. పిక్చర్స్ ప్లీజ్. గుర్తుంటాయంటావా? గుర్తున్నాయా? ఏదో మామూలుగా ఎలా గుర్తు పెట్టుకుంటావు? నువ్వు ఏదైనా గుర్తు పెట్టుకోవాలని అడగండి. అసలు ఎలా గుర్తు పెట్టుకుంటావు అని అడుగుతున్నా. 4 ఇప్పుడు కింద 4 ఫస్ట్ గుర్తు పెట్టుకున్నావా, పైన 4 ఫస్ట్ గుర్తు పెట్టుకున్నావా? ఆన్సర్స్ చెప్తాను. సరే చెప్పు, ఆన్సర్ చెప్పు. ఫస్ట్ బాలకృష్ణ గారు, వాచ్. అవికా గోర్ ప్యాడ్. అమితాబ్ బచ్చన్ చైర్. అండ్ క్యాండిల్ స్టాండ్. అండ్ హీరోయిన్ జ్యోతిక. ఓకే, ఒక మంచి డాన్స్ చేస్తాం. జీరో సైజ్ మళ్ళీ పువ్వ క్రేజీ గున్నావే, సెల్ ఫోన్ ముందే పెట్టి సెల్ఫీ అన్నావే. What's up baby, what's up baby, tell me what's happened baby. What's up baby, what's up baby, tell me what's happened baby. వైరు బ్రాండ్ మగాడిలా ఆసమ్ గున్నావే, హాట్ అందాలతో యో అన్నావే. What's up baby, what's up baby, tell me what's happened baby. Climate కుదిరింది, spot కుదిరింది, long drive పోదామ కంపెనీ మస్తుంది. నీలో చూసింది, నాలో స్పైస్ ఉంది, ఇంకేంది ఇబ్బంది, దా జల్దీ. What's up baby, what's up baby, tell me what's happened baby. What's up baby, what's up baby, tell me what's happened baby. What's up baby, 800 points. Thank you so much. సూపర్. సో నెక్స్ట్ హైందవి ఒక్కతే ఆడాలి. హైందవి కూడా 800 చెప్పేసి నీకు పోటీ వస్తుందో లేకపోతే లేదన్నమాట. అంత లేదా? ఒకసారి చెక్ చేసుకుందాం మనకి ఎంత ఉందో తెలిసిపోతుంది కదా. పిక్చర్స్ ప్లీజ్. ఓకేనా? ఫస్ట్ ఏంటి మర్చిపోయాను. ఫస్టే మర్చిపోయావా నువ్వు? కేక్. నీ కింద నుంచి మూడోది గుర్తుందా? కేక్ కింద నుంచి మూడోది చాలా ఇంపార్టెంట్. నువ్వు 6ది మర్చిపోయినా పర్లే, 5ది మర్చిపోయావు అసలు మొదటిదే మర్చిపోతావు. ఇప్పుడు మర్చిపోకుండా మొదటి నుంచి 8 చెప్పేసాయి. స్టార్ట్. కేక్. కేక్. కేక్ తర్వాత కేక్ తర్వాత కేక్ తినేసి దాన్ని మర్చిపోయావా? లాస్ట్ అయితే గుర్తున్నాయి. లాస్ట్ నాకు గుర్తున్నాయి. అల్లు ఫ్యామిలీ, దాని తర్వాత కోటస్ గారు. చెప్పు కమోన్, ఓన్లీ 2 seconds. మిమ్మల్ని చూస్తే అన్ని మర్చిపోతుంది. నన్ను చూస్తేనే మర్చిపోతున్నారా? నేను మిమ్మల్ని చూసి అన్ని మర్చిపోతున్నాను. నువ్వు ఫ్రాగ్ చూసి అన్ని మర్చిపోయావు. అది నిన్ను చూసి సిగ్గుపడ్డవే మర్చిపోతుంది. సో మొత్తానికి ఓన్లీ ఒకటే చెప్పావు. హైందవి 100 points. ఓకే, థ్యాంక్ యూ. ఆన్సర్లు చూద్దామా? ఆన్సర్స్ ప్లీజ్. సో ఈ మెమరీ టెస్ట్ లో ఫుల్ పాయింట్స్ తో అచ్చు నాకులానే చాలా మెమరీ పవర్ ఉంది అమ్మాయికి. 800 points తో రౌండ్ టాపర్ అయిపోయావు. థ్యాంక్ యూ. సో టాప్ గిఫ్ట్ తీసుకుందాం. గిఫ్ట్స్ ప్లీజ్. ఏం గిఫ్ట్ కావాలి పైన వాటిలో? కాపర్ సెట్. ఓకే. నెక్స్ట్ లీడ్ లో
నువ్వే ఉన్నావు. ఏం కావాలి రేవతి? వెండి కుంకుమర్ణి. వెండి కుంకుమర్ణం. ఓకే. నెక్స్ట్ నువ్వే హైందవి. హ్యాండ్ బ్యాగ్. ఓకే. నీకేం కావాలి సుమా? మీరు ఏమి ఇచ్చినా తీసుకో. ఏమిచ్చినా తీసుకుంటావా? తర్వాత ఒక బ్రేక్ ఇస్తాను, అందుకంటే ముందు ఒక గిఫ్ట్ తీసుకో. వైట్ బౌల్ సెట్. వైట్ బౌల్ సెట్టా? ఓకే. సీతామహాలక్ష్మి హెల్ప్ అడిగిందే, ఈ క్షణం కలయా నిజమా? కుడి కన్నైతే అదురుతుందే, చిలిపిగా నవ్వితే చలియా. సో రంగుల రత్నంకి నాతో పాటు ఇద్దరు గెస్ట్లు వచ్చేసారు ఈ రౌండ్ కి. సో వీళ్ళెవరు ఎక్కడో చూసినట్టుందా ఈ అమ్మాయిని? ఎక్కడ చూసారు? రామయ్య చేసే చిత్రాలన్నీ సీతమ్మే చూసింది. తన అందాలతో ఆ చిత్రాలని మొత్తం అలా అలా ఆట ఆడిస్తుందట సినిమాలో. సో నేను పోస్టర్ లో చూసాను, చాలా చాలా బాగా కనిపిస్తున్నావు అర్తన. థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ సో గుడ్. ట్రెడిషనల్ గా చాలా చాలా బాగున్నావు. సో అర్తనతో పాటు ఇక్కడ పాప ఇంతమంది అమ్మాయిల మధ్య ధైర్యంగా ఒక అబ్బాయి కూర్చుంటే ఆ అబ్బాయి గురించి కూడా మనం చెప్పుకోవాలి. హీ ఈస్ నన్ అదర్ దాన్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఆల్ ద బెస్ట్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. సో ఇప్పటికే రాజ్ తరుణ్ ఆల్రెడీ మొత్తం రాజ్ తరుణ్ కి ఒక సూపర్ ఫాలోయింగ్ ఉంది విత్ కుమారి 21F. వరుసగా హ్యాట్రిక్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సెకండ్ హ్యాట్రిక్ కి మీ సినిమాతో స్టార్ట్ అవబోతోంది మళ్ళీ. సో ఆల్ ద బెస్ట్. సో సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు, అసలు ఈ సినిమా ఏంటి అంటే టైటిల్ చూస్తుంటే హీరోయిన్ ని చూస్తుంటే నాకు అనిపిస్తుంది కొంచెం ట్రెడిషనల్ ఊర్లో పల్లెటూరులో జరిగేటువంటి ఒక అందమైన లవ్ స్టోరీ. ఏదో మా కథ మేము అలా రాసుకున్నాము. సో ఏ జోనర్ ఆఫ్ స్టోరీ ఇది? మీరేం రాసుకున్నారో అదే. అంతేనా? బానే ఊహించాం మనం అయితే. ఓకే. సో ఎలా కనిపిస్తున్నాడు రామయ్య ఇందులో? ఇక రాముడు అంటే చిత్రాలు చేయడు కదా, మన రాముడు బాగా చిత్రాలు చేస్తూ ఉంటాడు ఈ సీత కోసం. ఈ సీత కోసం. ఓకే. సో సీత, హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? It was a good learning experience. I got to learn a lot. There were mixed emotions, you know. Sometimes we were really happy, sometimes we used to fight, sometimes we used to tease each other, taunt each other, but after all, we are family. ఓకే, సూపర్. సో సినిమాలో కూడా నీ పేరు సీతా మహాలక్ష్మి. Yes. సో అందుకే మా లక్ష్మీ రావే మా ఇంటికి వచ్చేసావు. అండ్ ఇక్కడికి వచ్చావు అంటే సీతా మహాలక్ష్మితో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వచ్చేస్తుంది. డోంట్ వరీ ఎట్ ఆల్. ఓకే. మన సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఏంటది? ఇంతమంది మహాలక్ష్మి మధ్యలో మా ఇంటి సీతామహాలక్ష్మి ఎంత బాగుందో అంటారు. అలాగే ఇంతమంది సీతామహాలక్ష్మి మధ్యలో కూర్చోాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. అంతే. ఇంతమంది లక్ష్మణుల మధ్య కూర్చున్న మీరు కూడా రాముడు మంచి బాలుళ్ళ అన్నారు. మంచి వాళ్ళే. మాట్లాడితే రాముడు, మాట్లాడకపోతే కృష్ణుడు. అబ్బో, మాట్లాడితే రాముడు, మాట్లాడకపోతే కృష్ణుడు అంటే మాట్లాడేసండి. ఎందుకు వచ్చిన వాళ్ళ కృష్ణుడు అనుకుంటారు లేకపోతే. సో మొత్తానికి ఈ మూవీ గురించి మాట్లాడేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మన మూవీకి ఎంత స్కోర్ వస్తుందో చూద్దాం. ఓకేనా? సో ఇది రౌండ్ తిరుగుతూ ఉంటది. బాణాలు ఇస్తాము, విల్లు ఇస్తాము. ఎవరు ఆడతారు మీ ఇద్దరులో? Okay, I'll try. ఓకే, you'll try? ఓకే. అక్కడ 100 నుంచి 40 పాయింట్స్ ఉన్నాయి. నువ్వు ఎక్కడ బాణం వేస్తే అన్ని పాయింట్స్ నీకు ఇచ్చేస్తాను. I don't know whether it will hit the aim, but yeah, I can surely try. రాజ్ తరుణ్ వచ్చినప్పుడు సూపర్ ఆడాడు అసలు. He got the high score actually. Now I should beat him. You have to beat him. But okay? I don't think I'll be able to, but yeah. ఒక్కో నక్షత్రం పెంచి ఒక్కో ఆకాశం తుంచి ఒక్కో నిమిషంలో నీకోసం రాస్తున్నా. ఒక్కో సంతోషం నుంచి ఒక్కో సంగీతం తెచ్చి ఒక్కో నిమిషంలో నీకోసం తెస్తున్నా. ఒక్కో వాన జల్లు ఒక్కో మేఘం నుంచి ఒక్కో చందమామ ఒక్కో విశ్వం నుంచి భరించి హరించి ప్రేమించే నీ కోసం నా ప్రాణమే సిదాచనా. ఒక్కో సంతోషం నుంచి ఒక్కో సంగీతం తెచ్చి ఒక్కో నిమిషంలో నీకోసం దాస్తున్నా. మొత్తానికి సినిమా అంతా డైరెక్టర్ భుజస్కంధాల మీద వేసుకుని నడిపిస్తారని ఇంకోసారి ప్రూవ్ చేశారు. మన హీరోయిన్ కి రాకపోయినా యూ హ్యావ్ టేకెన్ ఇట్ అండ్ బాగా స్కోర్ చేశారు. గుడ్ గుడ్ గుడ్. సో సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు, సో ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ మూవీ? సీతమ్మ ఇంత మంచి సీత
అంత మంచి రాముడు. బేసిక్గా రామాయణంలో రాముడు ఆ సీత కోసం విల్లెత్తి సీతను సంపాదించుకున్నాడు. అలాగే మా సినిమాలో ఈ రాముడు ఈ సీత కోసం ఏ చిత్రాలు చేశాడు, ఏ విల్లెత్తి సీత అవ్వాల్సింది తన వైపు తిప్పుకున్నాడు. ఇదే సినిమా. ఇంకెంత మించి దీని మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ శ్రీనివాస్ గారు అండ్ అర్థన, అండ్ వెల్కమ్ టు టాలీవుడ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్. సో మా షోకి వచ్చారు కాబట్టి వెళ్ళేటప్పుడు మా సైడ్ నుంచి ఒక స్మాల్ గిఫ్ట్. ఆడించి పాడించి లాలించే నీ కోసం నా ప్రాణమే. థ్యాంక్ యూ సో మచ్ అర్థన అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో శ్రీనివాస్ గారిని అర్థనాన్ని పంపించేశాము. ఆయన బాగానే ఆడారు. ఇప్పుడు మీరు ఎలా ఆడతారో చూడాలి. రెడీయా? రంగుల రత్నం ఎక్కడానికి మొదలు పెట్టేద్దాము. మన థర్డ్ రౌండ్ రంగుల రత్నం. యమునా రెడీ? యమునా 60 సెకండ్స్ టైమర్ వచ్చేస్తుంది. మరి నువ్వు ఎంత ఆడుకుంటావు అంత ఆడేసుకో. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అరే జంక్షన్ లో ముద్దుగా నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో దుంకా మల్లే. అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో ముద్దుగా నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో దుంకా మల్లే. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. పుట్టలో దాచాను బంగిన పల్లి, వరసకే నేనేమో రంబకి చెల్లి. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లి టు ముంబై ఢిల్లీ. ఎవ్వసోసి మదరాసి రబ్బర్ బొమ్మ, నీ ఇస్మైలు ఇస్టైలు అదిరిందమ్మా. యమునా నువ్వు ఇలా విసురుతావేంటి యమునా? బాణం లాక్ కదా వేయాలి. మీ స్కూల్లో చిన్నప్పుడు ఇలా ఏమన్నా నేర్పించారా బాణాలు? అవి రాకెట్లు ఇలా వేసేవి, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటావు. బాణాలు ఎప్పుడు ఇలా లాగితే అప్పుడు ముందుకు వెళ్తాయి. సో మొత్తానికి నీకు వచ్చేసే స్కోర్ 80 పాయింట్స్. నెక్స్ట్ ఎవరు? నువ్వే రేవతి. దా వచ్చి. కంట చూసినా కందిపోతావే తూగే తునిగా. కంట చూసినా కందిపోతావే తూగే తునిగా. దేవుడా అమ్మాయంటే ఇలా కూడా ఉంటుందా, ఎక్కడ మచ్చు కూడా ఆడల క్షణం లేకుండా. ఎంతకీ తెగించరే పైగా ఎందుకు ఈ నింద, అందుకే తప్పనిసరి ముందడుగేసా కష్టంత. నన్ను కొట్టినా నన్ను కుట్టవా రేగే తినిగా. నా విల్లు నాకు ఇచ్చే. పాపం అసలు దీన్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టావు నువ్వు? అమ్మయ్య బానే ఉంది. అసలు తర్వాత వాళ్ళు ఆడడానికి పనికొస్తుందో లేదో అనుకున్నా. ఒకసారి దీన్ని పట్టుకుని ఇలా లాగింది, ఒకసారి బాణం ఏమో పైకేసింది, ఒకసారి ఏకంగా బాణం వదిలేసింది. అదేదో బై మిస్టేక్ వచ్చి ఇక్కడ పడింది. ఎంత దారుణంగా ఆడావు తెలుసా నువ్వు. దేవుడా అమ్మాయి అంటే ఇలా కూడా ఉంటుందా, ఆట అంటే ఇలా కూడా ఆడతారా అని అనుకున్నా. కరెక్ట్ సాంగ్. చూద్దాం, కౌంట్ చేద్దాం ఎన్ని వచ్చినాయి పాయింట్స్. నీకు 40లో 2 80, 60లో 2 120, 200 అండ్ 80లో 1 280 పాయింట్స్. Hindvi, so ready? 60 seconds timer and start. సుమ్మమ్మ సూర్య సుదంటు రాయలా నీ అంట నేనయ్యా, నీ అంటో నేనయ్యా, నీకు నాకు మధ్యన రగసమేది లేదయ్యా, రగసమేది లేదయ్యా, ఇద్దరికి తెలిసిన ఇసయమోటి ఉందయ్యా. రమయ్య వస్తావయ్యా, సుమ్మ సూర్య
మొత్తానికి అన్ని యాంగిల్స్ లో ట్రై చేసావు కదా, కిందకి పెట్టి పైకి పెట్టి ఇలా వెనక్కి పెట్టి. అంటే ఇది రన్ అవుతున్నప్పుడే రావట్లేదు, ఒకసారి ట్రై చేస్తాను ప్లీజ్. నీ బాణాలు మరీ డైటింగ్ చేసి వీక్ అయిపోయినాయి, ఈసారి బాగా తిండి పెట్టి వాటిని పంపించు. సో మొత్తం నీ స్కోర్ 40 పాయింట్స్. నెక్స్ట్ సుమా నువ్వే దా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అయిపోయింది. సుమా లెక్కెట్టుకుందామే. 80 తర్వాత 60 తర్వాత 40 180 పాయింట్స్. నైస్. ఏ మీ లైఫ్ లో భలే భలే మగాళ్ళ గురించి చెప్పండి నాకు. ముందు రేవతి నువ్వే చెప్తావు. నీ భలే భలే మగాడు ఎవరు? మా ఆయనే. మీ ఆయన. ఎందుకు భలే భలే మీ ఆయన? నన్ను బాగా చూసుకుంటారు కాబట్టి. ఏదో ఎక్కడో పేలిన సౌండ్ వచ్చింది ఏంటో చెప్పగానే. నిజమేనా? నిజంగా బాగా చూసుకుంటా. ఓకే, బాగా చూసుకుంటు. నేను చూస్తే అర్థమైపోతుంది. సో నీకు భలే భలే మగాడు ఎవరు ఏమన్నా? నాకు ఎవరు లేరు. ఎవరు లేరా? ఇంకా లేరు. ఇంకా ఆన్ ద వేనా? సరే, ఎలాంటి ఎంత భలే భలే ఉండాలి? ఎంత భలే భలే ఉండాలంటే భలే భలేగా ఉంటేనే మంచిది. ఓకే సరే. సో నాకు మాత్రం భలే భలే మగాడైతే నానియే, ఎందుకంటే అంత భలే భలేగా చేశాడు కాబట్టి ఆ సినిమాలో కదా. సో నీకు వచ్చేసి 180 పాయింట్స్. సో ఈ రౌండ్ టాపర్ విత్ 280 రేవతి. రేవతి మళ్ళీ నువ్వే టాపర్ అయిపోయావు. టాప్ గిఫ్ట్ తీసుకోమా. గిఫ్ట్స్ ప్లీజ్. డిన్నర్ సెట్. డిన్నర్ సెట్. ఓకే. నెక్స్ట్ సుమా నీకేం కావాలి? ఏం బాగా తీసుకోవచ్చు. నువ్వు బీన్ బ్యాగ్ తీసుకుంటావు. ఓకే తీసుకో. నీకేం కావాలి యమునా? నాన్ స్టిక్ తవా. నాన్ స్టిక్ తవా సెట్. నీకు హైందవి నీకేం కావాలి? ఓకే బౌల్ సెట్. బౌల్ సెట్. ఓకే. సో 3 రౌండ్స్ అయిపోయాయి. నెక్స్ట్ గేమ్స్ ఆడేసుకుందాము. మరి వాళ్ళ మీరు ఆడే గేమ్ ఏంటో చూద్దాము. సో మీ స్కోర్లు చూసేద్దాం ఒకసారి. ఫస్ట్ రౌండ్ నుంచి ఇప్పటి వరకు ఎంత ఉన్నాయో. సో ఇప్పుడు టాప్ స్కోర్లో ఉన్న వాళ్ళిద్దరూ ఫస్ట్ గేమ్ ఆడతారు, తర్వాత నెక్స్ట్ ఇద్దరు ఆడతారు. మరి చూసేద్దాం ఇవాళ గేమ్ ఏంటో. మొదలు పెట్టేద్దాము. మన లాస్ట్ రౌండ్ లక్ష్యం చేరుకోవే లక్ష్మి. సో ఇప్పుడు టాప్ స్కోర్లో ఉన్నది యమున అండ్ రేవతి కాబట్టి ముందు మీరిద్దరు ఆడతారు. వచ్చేయండి. సో మీ గేమ్ ఏంటంటే ఈరోజు మీరు నలుగురు ఆడేది, ఇక్కడ ప్లేట్లో గోధుమ పిండి ఉంది, అందులో చెర్రీస్ దాక్కున్నాయి. వాటిని మీ నోట్తో ఏరి అక్కడ ఉన్న కప్లో వేసేయాలి. ఎన్ని చెర్రీస్ వేస్తే అన్ని 100 పాయింట్స్. చేతులు యూజ్ చేయకూడదు, ఓన్లీ నోట్తోనే తినాలి. చెర్రీ బాగుంది కదా అని మధ్యలో ఆమెని మింగేయకూడదు. తీసుకెళ్ళి అక్కడ వేయాలన్నమాట. 60 సెకండ్స్ టైం లిమిట్. ఒక్కో చెర్రీకి 100 పాయింట్స్ ఉంటాయి. సో జస్ట్ ఇలా పట్టుకుంటారు. బాగుంది చెర్రీ, కాకపోతే కొంచెం మీ మేకప్లు అటు ఇటు అవుతుంటాయి. దాని గురించి ఆలోచించకుండా గేమ్ ఆడండి. టైమర్ ప్లీజ్. 60 సెకండ్స్ టైమర్ వచ్చేసింది అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. నువ్వు రేవతి నువ్వు ఇటు వచ్చి తీసుకోవాలి.
ఇక్కడ ఒకటి మైనస్ చేయాలి. ఓకే, లాస్ట్ టైం అయిపోయాక వేసావు. సో ఒక చెర్రీని బయటికి వేసేద్దాం. 1 2 3 4 5 6 600 పాయింట్స్. థ్యాంక్ యూ. 1 2 3 4 5 6 600 పాయింట్స్. సో ఇద్దరు ఈక్వల్ గా స్కోర్ చేశారు. 600 and 600 పాయింట్స్. చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమట్టు వచ్చాడే గంధము గట్ట పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే. సుమ అండ్ హైందవి ఎలా ఆడాలో అర్థమైపోయింది కదా, వచ్చేయండి ఆడేద్దాం. ఇందాక 600 తెచ్చుకున్నారు. సో మీరు ఎక్కువ తెచ్చుకుంటే ఎక్కువ చెర్రీస్ వేస్తే గెలిచే ఛాన్సెస్ కూడా ఉంటాయి. స్కోర్ ఈజీగా పెంచుకోవచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. టైమ్ ప్లీజ్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మొదటి బోనీ అయితే ఇద్దరు ఈక్వల్గా వేశారు. వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి చెర్రీలు ఇందాక వీ ప్లేట్లో కంటే. జస్ట్ 15 seconds. పరిగెత్తు పరిగెత్తు, ఆయాసం వచ్చినా పరిగెత్తాలి హైందవి. రండి రండి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 800 పాయింట్స్. సో నీవి కౌంట్ చేద్దాము. ఇక్కడ పిండి ఎక్కువ చెర్రీలు తక్కువ ఉన్నాయి. నువ్వు నోట్లోంచి పిండి కూడా తీసుకొచ్చేసావా? చెర్రీలు ఏమంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 1300 పాయింట్స్. సూపర్ సూపర్, చాలా బాడు. ఇంకొక 2 వేసి ఉంటే నువ్వే విజయలక్ష్మి కూడా అయిపోయేదాన్ని తెలుసా. సో ఫైనల్ స్కోర్స్ చూసాక 1600 పాయింట్స్తో ఇవాళ ఎపిసోడ్ విజయలక్ష్మి యమున కంగ్రాచులేషన్స్. అష్టలక్ష్మి వెండి కలసం గెలుచుకున్నావు. గోల్డ్ రౌండ్ ఆడేద్దాం దా. యమున గోల్డ్ రౌండ్ వరకు వచ్చేసావు. కంగ్రాట్స్ అండ్ తిప్పేసి. లక్ష్మీదేవి. సో లక్ష్మీదేవి వచ్చింది కాబట్టి మనం బోనస్ రౌండ్ ఆడేస్తాము. అక్కడ కూడా కరెక్ట్గా చెప్పేస్తే 10 గ్రాములు బంగారం ఇచ్చేస్తా. బోనస్ రౌండ్ ప్లీజ్. సో పజిల్ వచ్చేస్తుంది ఎల్ఈడి మీద. 30 seconds టైమర్ కూడా వచ్చేస్తుంది. జాగ్రత్తగా చూసి ఆన్సర్ 30 seconds లోపే నాకు చెప్పాలి. ఓకేనా? అండ్ పజిల్ ప్లీజ్. శ్రీ గౌరీ రాంగ్ ఆన్సర్. సో మనకు ఓన్లీ అష్టలక్ష్మి వెండి కలసం మాత్రమే వచ్చింది. కంగ్రాచులేషన్స్. గిఫ్ట్స్ తీసుకుందామా? రండి.
ఆడపడుచులందరినీ గిఫ్ట్ల లక్ష్ములుగా మార్చేస్తున్న మన షోలో ఆడపడుచులందరికీ ఇష్టమైన కానుక జీ తెలుగు అందిస్తున్న ఈ ఆడపడుచు లాంఛనం. మరి మీరు కూడా తీసుకుని అప్పుడు మిగతా గిఫ్ట్లు తీసుకోండి. అష్టలక్ష్మి వెండి కలసం ఇచ్చేద్దాము ఇవాళ మన విజయలక్ష్మి యమునాకి. యమునా, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ గిఫ్ట్స్ మీకు. అండ్ అలాగే నలుగురికి లక్ష్మీదేవి ఫొటోస్. లక్ష్మిలో చూసారు కదా, ఇది ఇవాల్టి మన ఎపిసోడ్. మళ్ళీ కలుద్దాం ఇంకో ఎపిసోడ్ లో మరో నలుగురు ఆడపడుచులతో. అంతవరకు లక్ష్మి రావే మా ఇంటికి వస్తూ ఉండండి. మళ్ళీ కలుద్దాం ఇంకో ఎపిసోడ్ లో. బాయ్.